తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం అభివృద్ధి చెందకపోగా పూర్తిగా తిరోగమనంలోకి పడిపోయిందని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల వృద్ధి రేటు 7.1%, సర్వీసుల రాకపోకలు 8.7% మేర పడిపోయాయని తెలియజేశారు. గత జగన్ ప్రభుత్వంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు పూర్తయితే ఆ క్రెడిట్ ను కూటమి నేతలు దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ కనెక్టివిటీ మేమే చేసుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మొత్తం గ్లోబల్ కనెక్టివిటీ చేస్తున్నాం, అంతర్జాతీయ విమానాశ్రయము, అంతర్జాతీయ మిగతా దేశాల కనెక్టివిటీ, విశాఖపట్నం ఉన్నారు కదా. ఈ అంతర్జాతీయ కనెక్టివిటీ చెప్పుకునే అభివృద్ధి గొప్ప ఈ యొక్క ప్రచారంలోనే, ఆ సమయంలోనే విశాఖపట్నం నుంచి నడిచే బ్యాంకాక్ కౌలాలంపూర్ సర్వీసులు అనేటువంటిది మే 2025 సంవత్సరం నుంచి నిలిచిపోయినాయి. అంటే అంతర్జాతీయ విమాన సర్వీసులు కౌలాలంపూర్ ఆ యొక్క బ్యాంకాక్ తిరిగేటువంటిది 2025 నుంచి నిలిచిపోయాయి, మే నుంచి. ఇక ఈ ప్రారంభించినటువంటి ఏడాదికే 2 అంతర్జాతీయ సంబంధించిన మార్గాలు ఉపసంహరించుకోవడం అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చేసే విమాన రంగం ఎంత ఘోరంగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డొమెస్టిక్ గా తీసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి వెళ్లేటువంటి సర్వీసు 2026 జూన్ 12 నుంచి నిలిచిపోయిందట. ఇక విశాఖపట్నం నుంచి కర్నూలు తిరిగేటువంటి సర్వీస్ 2026 జూన్ 30 నుంచి నిలిచిపోయిందట. ఇక విశాఖపట్నం నుంచి చెన్నైకి, విశాఖపట్నం నుంచి కోలకత్తాకు తిరిగేటువంటి స్పైస్ జెట్ విమాన సర్వీసులు 2026 జూన్ నుంచి నిలిచిపోయినాయి అనేటువంటిది ఉంది. అంటే సర్వీసులన్నీ కూడా. అంతేకాకుండా విజయవాడ విశాఖపట్నం, అమరావతిని గొప్పగా ఇక్కడ చెప్పుకుంటున్నాము, విజయవాడ ఉంది. విజయవాడ విశాఖపట్నానికి తిరిగేటువంటి ఇండిగో సర్వీసులు 2 ఉంటే దాన్ని 1కే తగ్గిపోయింది. అంటే ఇలా వృద్ధి రేటు చూడండి. ఉండేటివేమో అంతర్జాతీయ సర్వీసులు రద్దు, ఇక డొమెస్టిక్ గా తీసుకున్నట్టు కొన్ని పూర్తిగా రద్దు. విశాఖపట్నం విజయవాడ కనెక్టివిటీ 2 ఉంటే ఇండిగోలో 1 కట్ అయిపోయింది. సరే విజయవాడకు వద్దాం, అది విశాఖపట్నం. విజయవాడ విమానాశ్రయం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ప్రయాణికుల సంఖ్య 2024-25లో 30.7% ఉంటే 25-26 లోపల అది 1.7% తగ్గిపోయింది. విమానం రాకపోకలైతే నంబర్స్ లో తీసుకున్నట్లయితే విజయవాడ నుంచి 18,558 సర్వీసులుంటే తిరిగితే 2025-26కు వచ్చే లోపల 17,112కి తగ్గిపోయాయి. అంటే 7.8% డౌన్ అయిపోయినాయి సర్వీసులు కూడా. ప్రయాణికుల సంఖ్య వృద్ధి లేదు, తిరిగేటువంటి విమాన సర్వీసులు ఏమో తగ్గిపోతున్నాయి. ఇక గొప్పలు డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా, రీల్స్ డబ్బాలు చేసుకునేటువంటి వీళ్ళు భోగాపురం మేమే నిర్మించామని. అయ్యా విజయవాడ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మావిగన్ ప్రాంతాన్ని అమరావతి అని చెప్పి మీరేదో. ఇక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉంది కదా, విజయవాడలోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మీరు 2018 డిసెంబర్ 14వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? అది 7 సంవత్సరాలు దాటింది. ఈ 2026 జూలై 31కి మొన్నటికి తీసుకున్నట్లయితే నిన్నటి వరకు 92 నెలలు అయింది. 7 సంవత్సరాల 8 నెలలు ఇంకా పూర్తి కాలేదే. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, కేంద్ర మంత్రిత్వ శాఖ వెలగట్టుకుంటున్నారు కదా, మేమే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం పూర్తి చేసాం అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది క్రెడిట్ చోరీ చేసి. మరి అలాంటప్పుడు విజయవాడ టెర్మినల్, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? 611 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని 2016 నాటికి దానికి ఎంత పూర్తయిందయ్యా అంటే కేవలం 80%. సో ఈ విజయవాడ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని మరో గడువు ప్రకటించకుండా మీరు ఏదైతే చెప్పారో, ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారో, అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురము జగన్మోహన్ రెడ్డి గారి కట్టించింది మేమే అంటున్నారో, అది మీరు విజయవాడ సంబంధించింది జస్ట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? పోస్ట్ పోన్ చేయకుండా మొన్నట్లాగా మార్చ్ అని, మే అని, జూన్ అని, జూలై దాటిపోయింది, ఇప్పుడు నవంబర్ అంటున్నారు. ఒక డేట్ ప్రకటించేసి మీరు చెప్పినటువంటి దానికి ఇప్పుడైనా కూడా ఇస్తారా? 92 నెలలు కాస్త 180 నెలలు తీసుకెళ్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో గ్రామదేవతలు శ్రీ బారమ్మ, శ్రీ పాలాలమ్మ, శ్రీ చింతాలమ్మ దేవతలకు గ్రామస్తులు ఆషాఢ కావిడి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు అమ్మవారుకు ఆషాఢ సారె సమర్పించారు. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. స్వీట్లు, పండ్లు, చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన ఆషాఢ సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జనసేన నాయకులు పైడికొండల కృష్ణ, తెలుగుదేశం నాయకులు గ్రంథి సుబ్బారావు, గ్రంథి శ్రీను, చిరంజీవి యూత్, కోపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మా చిట్టవరం గ్రామంలో వేయించేసినటువంటి గ్రామదేవతలైనటువంటి శ్రీ మారమ్మ, పాలాలమ్మ, చింతాలమ్మ అమ్మవార్ల యొక్క ఆషాఢ సారి సమర్పించడానికి గ్రామ భక్తులందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు, ఆడపడుచులందరూ కూడా కలిసి అమ్మవారికి చీరాసారి సమర్పించడానికే ఈరోజు విశేషంగా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి శ్రీ మారమ్మ తల్లికి, పాలాలమ్మ అమ్మవారికి, చింతాలమ్మ అమ్మవారికి సారిని సమర్పించి అమ్మ నిత్యము కూడా నిరంతరము కూడా ఈ యొక్క అనుగ్రహంతో మా గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండే విధంగా చూడమని అమ్మవారికి విశేషంగా శాఖరి అవతారాన్ని అలంకరించుకుని అమ్మవారికి విశేష వివిధ కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేసి స్వామి అమ్మవారిని విశేషంగా ఆరాధించుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ కూడా సిద్ధించాలని, ఆ మారమ్మ తల్లి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహం అందరికీ కూడా సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిన కూటమి నేతలపై అవాకులు చవాకులు మాట్లాడినా సహించేది లేదు. వైసీపీ నాయకులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరిక. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులకు 309 రకాల సహాయక పరికరాలు అందజేత. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న కలెక్టర్ రాజాబాబు. గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి. విమానయాన రంగంలో కూటమి ప్రభుత్వం సాధించింది శూన్యమన్న పుత్తా శివశంకర్. భోగాపురం విమానాశ్రయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.